నమస్తే. సోషల్ పోస్ట్ టీవీ ప్రేక్షకులకి నా నమస్కారాలు. చాలామంది న్యాయవాద సోదరులు సోదరీమణులు రకరకాల సమస్యలు, న్యాయపరమైన సలహాలు, సూచనలు చాలా ఛానల్లో, ముఖ్యంగా సోషల్ పోస్ట్ టీవీ ఛానల్లో కూడా చెప్పడం జరుగుతూ ఉంటుంది. చాలా సంతోషం. కానీ గత 15 రోజులుగా గనక మీరు కీన్గా గమనిస్తే ఒక వింత పోకడ అనేది ఈ పోలీసు వ్యవస్థలో మనకు కనిపిస్తుంది. అదేంటంటే నాన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ కంప్లైంట్. అంటే మనం సమస్యలతో పోలీస్ స్టేషన్కి, హాస్పిటల్కి వెళ్ళాలని ఏ పౌరుడు కోరుకోడు. తప్పనిసరి పరిస్థితుల్లోనూ, తన హక్కులకి భంగం కలిగినప్పుడు, లేదా ఏదైనా సమస్యలు ఎదుటివారి నుంచి తనకు వచ్చినప్పుడు, ఆ సందర్భంలో ఇమీడియట్ రిడ్రెసల్ కోసం పోలీస్ స్టేషన్ అప్రోచ్ అవ్వటం అనేది రాజ్యాంగం ఆర్టికల్ 21 ప్రకారం మనకి కల్పించిన వెసులుబాటు. సో ఆ వెసులుబాటును దృష్టిలో పెట్టుకొని మన జ్యూరిడిక్షనల్ పోలీస్ స్టేషన్కి మనం అప్రోచ్ అయినప్పుడు మన కంప్లైంట్ రిజిస్టర్ చేసుకోవటానికి చాలా క్లిష్టమైన పరిస్థితిని ప్రజెంట్ పౌరులు ఎదుర్కొనే సమస్య ఏంటంటే నాన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ కంప్లైంట్. ఎందుకంటే రకరకాల ప్రిటెక్స్ట్లతో, అంటే ఈ కార్యక్రమం పోలీసు ఉన్నతాధికారులు కూడా చూసి దీని మీద చర్యలు తీసుకుంటారని చెప్పి ఆశిస్తున్నాను. ఫస్ట్ ఎంట్రన్స్లోనే మనం పోలీస్ స్టేషన్కి వెళ్తే మళ్ళీ దొంగలు చూసినట్టు చూస్తారు. ఎవరు మీరు, మీకు ఏం కావాలి అంటారు. ఏదో కంప్లైంట్ ఇలా జరిగింది, ఇన్స్పెక్టర్ గారి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాము అంటే, ఇన్స్పెక్టర్ గారు లేరండి, తర్వాత రండి అంటే నేను చెప్పే టోను సరిపోదు, చాలా డిఫరెంట్ టోన్ ఉంటుంది. అంటే ఐరనికల్ టోన్. ద టోన్ ఈజ్ నథింగ్ బట్ ఐరనికల్ టోన్. మనం బాధలతో పోలీస్ స్టేషన్కి వెళ్తే మా సమస్యని పరిష్కారం చేయండి, మా సమస్యలకు సంబంధించిన ఈ కంప్లైంట్ని స్వీకరించి తగిన చర్యలు తీసుకోండి అని మనం అడిగితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలీస్ స్టేషన్లోనే వీ విల్ ఫేస్ దిస్ కైండ్ ఆఫ్ హర్డిల్. అంటే ఒక కంప్లైంట్ రిజిస్టర్ అవ్వటానికి ఆ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎవరున్నారో, కొన్ని చోట్ల సబ్ ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి స్టేషన్ హౌస్ ఆఫీసర్గా ఉంటాడు ఊళ్ళల్లో. సో వీళ్ళు మన కంప్లైంట్ని కార్యరూపం దాల్చడానికి ఇట్ టేక్స్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ టైం. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ప్రేక్షకులకు అర్థమయ్యేట్టుగా, రిజిస్ట్రేషన్ ఆఫ్ కంప్లైంట్ నవేడేస్ బికమ్ ఏ whims and fancies of the concerned police personnel of the police station. Though it is our fundamental right to approach the police for your redressal whenever you have any inconvenience or any embarrassment from others, perhaps on the account of dowry harassment, on the account of property disputes, on the account of trespass, so on and so forth. సో ఏ రకాలమైన సమస్యలతో ఇవన్నీ రాజ్యాంగం కల్పించిన వెసులుబాటు ప్రకారమే వెళ్తున్నాం. వెళ్ళినా కూడా కంప్లైంట్ రిజిస్టర్ అవ్వటం అనేది అది $1000 ప్రశ్న అయిపోయింది పోలీస్ స్టేషన్లో. కంప్లైంట్ చదివినప్పుడు ఎప్పుడైతే ఆ కంటెంట్స్ నేరం జరిగిందనే అర్థాన్ని ప్రభావితం చేస్తాయో, తప్పనిసరిగా ఆ కంప్లైంట్ రిజిస్టర్ చేయాలని పలుమార్లు రాజ్యాంగ ధర్మాసనాలు, ఉన్నత న్యాయస్థానాలు చెప్పడం జరిగింది. కానీ చాలా సందర్భాల్లో ఈ తీర్పులకే పరిమితమైనవి తప్పితే ఇంప్లిమెంటేషన్ వచ్చేటప్పటికి అగైన్ ద పర్సన్ ఈజ్ ఫేసింగ్ హిజ్ ఓన్ ప్రాబ్లమ్స్. 2014లో లలిత కుమారి వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీలో 5 జడ్జిల రాజ్యాంగ ధర్మాసనం చాలా కేటగారికల్గా కంటెంట్స్ కాగ్నిజబుల్ అఫెన్స్ ఉంటే, అంటే నేరాలు 2 రకాలుగా పరిగణించారు, కాగ్నిజబుల్, నాన్ కాగ్నిజబుల్. కాగ్నిజబుల్ అఫెన్సెస్ అంటే కోర్టు అరెస్టు వారెంట్ లేకుండానే ఆ కంటెంట్స్ కనుక కంప్లైంట్లో ఉంటే పోలీస్ కెన్ రిజిస్టర్ అండ్ అరెస్ట్ ది అక్యూజ్డ్ పర్సన్స్. సో రాజ్యాంగం ఇచ్చిన వెసులుబాటులో ఇండియన్ పీనల్ కోడ్లోనే కాగ్నిజబుల్ అఫెన్స్ ఏంటి, నాన్ కాగ్నిజబుల్ అఫెన్సెస్ ఏంటి అని కేటగిరీని పొందుపరచడం జరిగింది. సో నాన్ కాగ్నిజబుల్ అఫెన్సెస్ అంటే కంపల్సరిగా మ్యాజిస్ట్రేట్ గారి పర్మిషన్ తీసుకొని ఆ కేసు కట్టడం కానీ తదుపరి చర్యలు చేయడానికి కానీ వెసులుబాటు ఉంది. ఇక్కడ కాగ్నిజబుల్ అఫెన్సెస్ ఇట్ ఈస్ ఎ మేనిఫెస్టో
and it is a mandatory to register on receipt of the complaint అని ఉన్నప్పటికీ police are taking their own sweet time to register the case. సో రిజిస్టర్ ద కేస్ అనే ఎందుకు ఇంత గట్టిగా చెప్పడం జరిగింది అంటే గత 15 రోజులుగా ముఖ్యంగా మన తెలంగాణ హైకోర్టు చాలా ఆర్డర్స్ పాస్ చేయడం జరిగింది ఈ నాన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ కంప్లైంట్ మీద పోలీస్ ఉన్నతాధికారులకి. ఒక పర్టికులర్ కేసులో అంటే మనం ఓపెన్ డొమైనియన్లో ఉన్న పబ్లిక్ డొమైనియన్లో ఉన్నాం కాబట్టి లెట్ us కన్ఫైన్ నాట్ టు డిస్క్లోజ్ ద నేమ్స్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. ఒక విమెన్ జడ్జి గారి అబ్బాయి అకృత్యాలు చేశాడని చెప్పి అమ్మాయి పోలీస్ స్టేషన్కి వెళ్తే మార్నింగ్ టు ఈవినింగ్ దే మేడ్ హెర్ సిట్ ఇన్ ద పోలీస్ స్టేషన్ బట్ దే డిడ్ నాట్ రిజిస్టర్ ద కేస్. వెన్ దట్ విక్టిమ్ కంప్లైంట్ టు చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణ హైకోర్ట్, he summoned the concerned officer and directed the police to register the case. అంటే ఉన్నత న్యాయస్థానాలు వాటికున్న పనిభారంతో అవి రెగ్యులర్గా ప్రీ ఆక్యుపై అయినప్పుడు పోలీసులు వాళ్ళు చేయాల్సిన స్టాట్యుటరీ ఫంక్షన్స్ కూడా చేయకుండా అన్లెస్ కోర్ట్ డైరెక్ట్స్ దీస్ పీపుల్ ఆర్ నాట్ యాక్టింగ్ టు డిశ్చార్జ్ దేర్ డ్యూటీస్, డిశ్చార్జ్ దేర్ లెజిటిమేట్ డ్యూటీస్ టు సెట్ ది లా ఇన్ టు మోషన్ అనేది వాళ్ళు చేయట్లేదు అంటే ఇంతకన్నా దౌర్భాగ్యమైన పరిస్థితి పోలీస్ వ్యవస్థలో ఏదీ లేదు. అలాగే నేను ఎవరి మీదైనా కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు మిస్టర్ ఎక్స్ మీద, ఎక్స్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ అయితే పోలీస్ విల్ నాట్ టేక్ ద కంప్లైంట్. ఎక్స్ హిమ్సెల్ఫ్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ ఇన్ఫార్మ్ టు ద పోలీస్ నాట్ టు టేక్ అప్ ది కంప్లైంట్ ఆఫ్ సో అండ్ సో పర్సన్. కొన్ని సందర్భాల్లో చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఇద్దరి మధ్య డిస్ప్యూట్ జరిగినప్పుడు ఒకళ్ళ కంప్లైంట్ రిజిస్టర్ చేస్తారు, ఇంకోళ్ళ కంప్లైంట్ రిజిస్టర్ చేయరు. కాజ్ ఆఫ్ యాక్షన్ ఎరోస్ ఆన్ ద సేమ్ సబ్జెక్ట్. సో ఎక్స్ చెప్పింది పరిగణలో తీసుకుని రిజిస్టర్ చేస్తున్నారు పోలీసులు, వైని అసలు కేర్ చేయకుండా రిజిస్ట్రేషన్ చేయకుండా చేస్తూ ఉన్నారు. సో ఈ సోషల్ పోస్ట్ టీవీ ద్వారా ప్రేక్షకులకు తెలియజేస్తుంది ఏంటంటే 154 CRPC కేటగారికల్గా చెప్పింది ఆన్ రిసీట్ ఆఫ్ ద కంప్లైంట్ పోలీస్ హ్యాస్ టు ఎంటర్ ద సబ్స్టెన్స్ ఇన్ ఏ డైరీ అవైలబుల్ ఇన్ ది పోలీస్ స్టేషన్. దాన్నే జీ డైరీ అంటారు. ఆ జీ డైరీలో సబ్స్టెన్స్ రాసి ఏం యాక్షన్ తీసుకున్నారో దాన్ని చెయ్యాలి. సపోజ్ యాక్షన్ తీసుకోలేదు అనుకుందాం, 154 సబ్ క్లాస్ 3 CRPC ప్రకారం అదే కంప్లైంట్ కాపీని ఉన్నతాధికారులకు మీరు ఫార్వర్డ్ చేయండి. సార్ బలానా రోజు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాం, అతను రిజిస్ట్రేషన్ చేయలేదు, చాలా రోజులు అయిపోయింది. సో మీరు మీ కన్సర్న్ అధికారులకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి కంప్లైంట్ రిజిస్టర్ చేయమని అని చెప్పి 154(3) CRPC కింద చట్టము బాధితులకు కల్పించిన వెసులుబాటు. సో అప్పటికి కూడా గనక ఆ SHO కంప్లైంట్ రిజిస్టర్ చేయకపోతే దెన్ యూ కెన్ అప్రోచ్ ది ఆనరబుల్ హైకోర్ట్ అండర్ ఆర్టికల్ 226 ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అండ్ యూ కెన్ సాట్ ఎ రిలీఫ్ to declare the action of non-registration of my complaint is illegal and arbitrary, and further direct the concerned police authorities to register the complaint and take up the investigation of the matter. అంటే టైమ్ అండ్ అగైన్ ఉన్నత న్యాయస్థానాలు కానీ అంటే సుప్రీంకోర్టు కావచ్చు, రాష్ట్ర హైకోర్టులు కావచ్చు, ఇవి ఎన్నిసార్లు చెప్పినా చాలా సందర్భాల్లో పోలీసు ఉన్నతాధికారులని పర్సనల్గా కోర్టు ముందు హాజరై వివరణ ఇవ్వాలని చెప్పినా కూడా వాళ్ళ యాటిట్యూడ్లో మార్పు రాలేదు అన్నది చాలా బాధాకరమైన విషయం. వాళ్ళేం ఫేవర్ చేయట్లేదు. ఇప్పుడు డాక్టర్ అతని డ్యూటీస్ వైద్యోరితులు ఎలా చేస్తున్నాడో, లాయర్లు వాళ్ళ డ్యూటీ ఎలా చేస్తున్నారు, పోలీసులకు కూడా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాల్సిన బాధ్యతని చట్టం కల్పించింది. సో వాళ్ళకి చట్టం కల్పించిన బాధ్యతలే ప్రాపర్గా చేయకుండా ఉండి డిలే చేస్తున్నందువల్ల ఇన్ సర్టన్ కేసెస్ దెర్ ఇస్ ఎవ్రీ లైక్లీహుడ్ ఆఫ్ నాన్ అవైలబిలిటీ ఆఫ్ ది ఎవిడెన్స్. ఎందుకంటే ఎప్పుడైతే ఇమీడియట్గా కంప్లైంట్ రిజిస్టర్ చేసి యాక్షన్ తీసుకోవటానికి స్టార్ట్ అవుతుందో దెన్ దే కెన్ సెక్యూర్ సమ్ కైండ్ ఆఫ్ రిలయబుల్ ఎవిడెన్స్ ఇన్ సపోర్ట్ ఆఫ్ ది కేస్ ఆఫ్ విక్టిమ్. బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్ వెన్ ద పోలీస్ ఆర్ డిలేడ్ ఇన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ద కేస్, again there is every likelihood of missing of the valuable evidence. So what is the use? So complaint register అవ్వాలి అంటే ఎంతమంది హైకోర్టుకి వెళ్ళి అడ్వకేట్ని
అపాయింట్ చేసుకొని అక్కడ వ్యయప్రయాసాలు కోర్చి డైరెక్షన్ తీసుకుంటే కానీ ఎస్పెషలీ హైదరాబాద్లో కంప్లైంట్ రిజిస్టర్ కావట్లేదు అంటే ఎంత బాధాకరమైన విషయమో ప్రేక్షకులు ఆలోచించండి. రోజుకి నాకు తెలిసి ఈ రిజిస్ట్రేషను పోలీసులు చేయట్లేదనే కంప్లైంట్లు కనీసం స్టేట్ మొత్తం మీద ఒక 20 పడతాయి. అలాగే తప్పుడు కేసులు రిజిస్టర్ చేశారు, ఈ సెక్షన్ ఆఫ్ లాకి ఈ కేసులకి రిలేషన్షిప్ లేదు కాబట్టి వీటిని క్వాష్ చేయండి అనే కేసులు ఓ రోజుకో 100 పడతాయంటే నమ్ముతారా? మన హైకోర్టులో అంటే పోలీసుల మీద క్వశ్చనింగ్ ద యాక్టివిటీస్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ది పోలీస్ మినిమం రోజుకో 100 కేసులు పడతాయి. ఈ నెంబరు ఎస్ట్వైల్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కనీసం 200-300 పడేవి రోజుకి. ఇప్పుడు రాష్ట్రం విడిపోయిన తర్వాత మన వరకు కనుక స్టాటిస్టిక్స్ తీసుకుంటే మినిమం 100 కేసెస్ ఎవ్రీడే ఆర్ ఫైలింగ్ అగెన్స్ట్ ది వేరియస్ ఇన్యాక్షన్స్ అండ్ ఓవర్ యాక్షన్స్ ఆఫ్ ది పోలీస్ ఫర్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ. అంటే ఇంత ఓపెన్గా చెప్పడంలో అర్థం ఏంటంటే I have lot of experience and I have seen so many instances the negligence of the police, especially in the matters of registration of the complaints. ఎందుకు చేయరు అంటే వేరియస్ రీజన్స్ అలాగే వేరియస్ ఫ్యాక్టర్స్ విల్ ఆల్సో ఇన్ఫ్లుయెన్స్ ఫర్ రిజిస్టరింగ్ ఆర్ నాన్ రిజిస్టరింగ్ ఆఫ్ ది ఎఫ్ఐఆర్ మీన్స్ కంప్లైంట్. సో ఎప్పుడైతే కంప్లైంట్ రిజిస్టర్ చేసుకోవటమే ఇంత ఇబ్బందికరమైన పరిస్థితిగా మారినప్పుడు హౌ ద విక్టిమ్ విల్ గెట్ జస్టిస్? అందుకే చాలా సందర్భాల్లో చెప్తుంటారు మాకు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం లేదు అని కొంతమంది, అంటే లేదు చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది అంటే వెరీ ఇన్సెప్షన్ ఆఫ్ ది కంప్లైంట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ ప్రాపర్లీ రిజిస్టర్డ్. హౌ ద విక్టిమ్ కెన్ గెట్ హిస్ రిడ్రెసల్ టు ఓవర్కమ్ ద ఇష్యూస్. సో సోషల్ పోస్ట్ టీవీ ద్వారా ప్రేక్షకులకు తెలియజేసేది ఏంటంటే ఎప్పుడైతే మీ కంప్లైంట్ సంబంధిత పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ కాలేదో సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులు వెన్ దే ఆర్ టేకింగ్ దేర్ స్వీట్ టైమ్ అండ్ కీప్ పెండింగ్ యువర్ కంప్లైంట్ ఫర్ ది పర్పస్ ఆఫ్ రిజిస్ట్రేషన్, ప్లీజ్ డోంట్ హెజిటేట్ టు ఇన్ఫార్మ్ ద సేమ్ కంప్లైంట్. ఆ కాపీ ఆఫ్ కంప్లైంట్ని కింద రాయండి నోట్ అని పెట్టి, సార్ బలాని రోజున బలాని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాము, ఈ రోజు వరకు రిజిస్టర్ కాలేదు కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో ఈ విషయాన్ని తమ దృష్టికి తీసుకొస్తున్నామని చెప్పి కంప్లైంట్ రాయండి. ఇంకో ముఖ్యమైన విషయం, చాలా సందర్భాల్లో గవర్నమెంట్ ఆఫీసులు ముఖ్యంగా పోలీస్ ఆఫీసుల్లో మనకి ఎక్నాలజ్మెంట్ ఇవ్వరు, ద రిఫ్యూజ్ టు గివ్ ఎక్నాలజ్మెంట్. సో బెటర్ సెండ్ ఇట్ బై రిజిస్టర్డ్ పోస్ట్ విత్ ఎక్నాలజ్మెంట్ డ్యూ. బాగా గుర్తుపెట్టుకోండి, మీరు ఇస్తే కాపీలు తీసుకుంటారు తప్పితే ఇన్ టర్న్ దే విల్ నాట్ గివ్ ఎక్నాలజ్మెంట్ కాపీ యాజ్ దే హ్యావ్ రిసీవ్డ్. అఫ్ కోర్స్ ఇప్పుడు చాలా సందర్భాల్లో టెక్నాలజీ ప్రోగ్రెస్ అన్నీ పెరిగిన తర్వాత వాళ్ళు కంప్యూటరైజ్ రిసీట్ ఇస్తున్నారు, బట్ నాట్ ఇన్ ఆల్ ద కేసెస్. మీ కంప్లైంట్ ఎప్పుడైతే రిజిస్టర్ చేయడానికి రిఫ్యూజ్ చేస్తారో అప్పుడు ఈ రెమెడీని మీరు ఇంప్లిమెంట్ చేయండి. సెండ్ ఇట్ బై రిజిస్టర్డ్ పోస్ట్ టు ఆల్ ద కన్సర్న్ ఆఫీసర్స్ అబోవ్ ది స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఫర్ ఎవర్ గ్రీవెన్సెస్. సో లాస్ట్ రిసార్ట్ ఇందాక మీకు చెప్పిన ఎప్పుడైతే ఈ అధికారులు స్పందించలేదో తప్పనిసరిగా మీరు హైకోర్టుని ఆర్టికల్ 226 కింద ఆశ్రయించి మీ కంప్లైంట్ రిజిస్టర్ అయ్యేట్టుగా న్యాయస్థానం నుంచి డైరెక్షన్లు తీసుకోవచ్చు. కానీ ఈ కార్యక్రమంలో తమకు తెలియజేసేది ఏంటంటే ప్రేక్షకులకి, ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఆఫ్ కంప్లైంట్ ఈజ్ నథింగ్ బట్ టు సెట్ ద లా ఇన్ టు మోషన్. సో ఈ వెసులుబాటుని ప్రేక్షకులు పాజిటివ్గా గమనించి మీరు ఇబ్బందులో వచ్చినప్పుడు చట్టం మీకు కల్పించిన అధికారాల్ని ఆ వెసులుబాటును యూజ్ చేసుకొని మీరు రిలీఫ్ పొందారని చెప్పి ఆశిస్తూ నమస్కారం.